సార్ చెప్పండి, అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. రాష్ట్రం మొత్తం త్రిప్రాంతంగా అయిపోయి చూసింది. ఈ ఎలక్షన్ నిజంగా ఎవరు గెయిన్ అవుతారు? ఎందుకంటే అభ్యర్థులు మొత్తం అటువంటి ఎంపీటీ సభ్యులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కానీ అయినా సరే హై టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ప్రజెంట్ గా ఫైనల్ గా మీరు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ప్రజల విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, జగనన్న గారి విజయం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఓటేసినా జగనన్న గారిని చూసే ఓటేస్తారు తప్ప ఇంకొకరిని చూడరు. మా అధ్యక్షులు వర్యులు, ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫేస్ వాల్యూ తోటే మేము గెలిచాం మొట్టమొదటిగా. రెండవది మీరన్నట్టుగా మొత్తం 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులున్న దాదాపుగా 9 మందిని వారు ప్రలోభ పెట్టి కేసులు పెట్టించి అనేక రకాలైనటువంటి కుయుక్తులు పన్ని వారిని వశపరుచుకొని ఒక ఇంటిలో పెట్టేసి వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వారు చేసినటువంటి పన్నాగాన్నే వారికి తిప్పుకొట్టాం. ఎందుకంటే ఈ సభ్యులందరూ కూడా జగనన్న మీద ప్రేమ కలిగినటువంటి వారు, పార్టీ మీద ప్రేమ కలిగినటువంటి వారు. వారిని తీసుకెళ్లి వారిని ప్రలోభ పెడితే వింటారా? కాబట్టి వారిలో నుంచి వచ్చినటువంటి ఇద్దరితోటే వైఎస్ఆర్సీపీకి ఓటేయించాం. ఖచ్చితంగా వీరందరూ వైఎస్ఆర్సీపీ సభ్యులు. మొన్న గతంలో కూడా చూసాం మనం, ఎంపీపీ ఎలక్షన్స్ లో పుల్లల చెరువులో గెలిచినటువంటి వ్యక్తిని కండవేసి లాక్కున్నాడు. రేపు మళ్లీ ఎలక్షన్స్ పెడితే మళ్లీ పుల్లల చెరువు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇవాళ పుల్లల చెరువులో జరిగినటువంటి వైస్ ఎంపీపీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అక్కడ కూడా అనేక కేసులు పెట్టారు. వారి మీద ఒక ఎంపీటీసీ సభ్యుడిని అయితే ఏకంగా వాడిని వాళ్ళ బంధువుల్ని భయపెట్టడం, ఎంపీటీసీ సభ్యుడిని భయపెట్టడం, ఉద్యోగం తీసేస్తాము, మీకు సబ్ స్టేషన్ లో ఉన్న ఉద్యోగం పీకేస్తాం, డిఈ తోటి ఫోన్ చేయించి బెదిరించటం, ఇలాంటి అనేక ప్రలోభాలు. ఒకరిని షిఫ్ట్ ఆపరేటర్ని తీసేస్తామని భయపెట్టడం, ఇంకొకరిని ఎన్ఆర్జీఎస్ కి సంబంధించిన పని చేసే వాళ్ళని తీసేస్తామని భయపెట్టడం. ఇలా భయపెట్టినా కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆదరణతోటే ఇవాళ గెలుపు సాధ్యమైంది. ఆంజనేయ రెడ్డి ఎవరైతే జైలుకి పెట్టడానికి కారణమయ్యారో ఫ్యామిలీ మెంబర్, అదే ఫ్యామిలీ మెంబర్ నుంచి ఎంపీటీసీ ఇప్పుడు మీకు ఓటేసినట్టుగా చెప్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఆ ఫ్యామిలీని చూస్తే, ఆ పాపను చూస్తే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పాప చదువుకునేటటువంటి పాప. ఆ పాప హైదరాబాద్ లో ఉంటే ఓటేయడానికి ఇక్కడికి వస్తుంటే దారి మధ్యలో ఆపి ఆ పాపని అరెస్ట్ చేసుకొని, అంటే వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఆ ఇంట్లోనే 3 రోజులు ఉంచి ఆ వాళ్లతో పాటే తీసుకొచ్చారు. ఆ పాప వైఎస్ఆర్సీపీకి ఓటేస్తుంటే ఆ పాపను కొట్టబోతున్నారు, లాగేస్తున్నారు చేతులు. అంత వీడియోలు కూడా రికార్డ్ అయినాయి. మీరు లోపల ఉన్నటువంటి వీడియోలు కూడా రికార్డ్ అయినాయి. ఒకసారి ఆ వీడియో తెప్పించి చూపించండి. ఎందుకు ఇంత దౌర్జన్యం? ఎవరి కోసం? 1 సంవత్సరం కోసం ఇంత ఆశ? అంటే అధికారంలో 164 ఎమ్మెల్యేలున్నా వాళ్ళకి కడుపు నిండలేదు. ఉన్నటువంటి వ్యవస్థల్ని కొల్లగొట్టి డబ్బులు తింటున్నా కూడా ఇంకా సరిపోవట్లా. ఈ ఎంపీపీ గ్రాంట్లను కూడా కొట్టేయాలి. ఎంపీపీలని వారెవరో ఒకరిని అడ్డం పెట్టుకొని ఈ వచ్చేటటువంటి గ్రాంట్లని వాటిని తినేయాలి. దాన్ని తినేయడానికి వీళ్ళు అడ్డం అవ్వకూడదు. కాబట్టి వీళ్ళకి ప్రలోభ పెట్టి వీళ్ళని ఎక్కకుండా చేయటం. అసలు ఒక ఓసీని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి, అది ఎంపీటీసీ సభ్యుడిని, అది ఎంపీపీ అభ్యర్థిని పెట్టి చేయడం అనేది ఇది న్యాయమేనా? ఒక్కసారి పోలీసు వారు కూడా ఆలోచించాలా. కేసు కట్టినటువంటి డీఎస్పీ గారు గాని, సిఐ గాని, ఎస్ఐ గారు కూడా ఆలోచించాలి. శాశ్వతం ప్రభుత్వాలు ఎప్పుడూ కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. తర్వాత మీరే సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా. ఇప్పుడు మీకు నియోజకవర్గం జరిగిన స్థానిక సంబంధించిన ఎన్నికలన్నీ కూడా విజయం మీరే సాధించారా? ఎట్లా ఉంది మీ పార్టీ పొజిషన్? మా పార్టీ చాలా బలంగా ఉంది. ఎలక్షన్స్ లో కూడా వారు చేసినటువంటి దుర్మార్గాలను బట్టి ఇక్కడ మెజారిటీ తగ్గింది తప్ప, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ఇన్ఛార్జి చేసేటటువంటి ఈ వికృత రాజకీయం, ఈ డబ్బులు దండుకునే రాజకీయం, ఎవడు డబ్బిస్తే చాలు వాడు అభ్యర్థి అయిపోతాడు. మీ ఎర్రగొండపాలెంలో ఈ రోజు కోఆప్షన్ నంబర్ కానీ పుల్లల చెరువు 3 మేమే విజయం సాధించాం. 10 మందికి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎంపీటీసీ సభ్యులు 10 మంది వైఎస్ఆర్సీపీకే వేశారు. ఇవాళ పుల్లల చెరువులో కూడా మాకున్నటువంటి సభ్యుల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి రాకుండా చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడింట్లో 2 సభ్యుల్ని తీసుకెళ్లి పెట్టిన డ్రా అయింది. డ్రాలో మేమే విజయం సాధించాం. కాబట్టి పైన దేవుడు కూడా ఉన్నాడు, ప్రజలు కూడా చూస్తున్నారు. న్యాయమే గెలుస్తుంది ఎప్పుడైనా. నియోజకవర్గంలో అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక సృజన ఉన్నారు, అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఇప్పటివరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు
ఒకరు కేసు పెడితే ఎంపీపీ అభ్యర్థి ఎవరు ఆంజనేయ రెడ్డి జైలు పాలయ్యారు. కానీ ఆమె నిజాయితీగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేసింది. చెప్పండి, ఇట్లా మీ ఫ్యామిలీ మెంబరే కేసు పెట్టారని చెప్తున్నారు కదా, మీరు మరి ధైర్యంగా వచ్చేసి ఓటు వేశారు. ఫ్యామిలీ మెంబర్ కేసు పెట్టిన విషయం మాకు కూడా తెలీదు, నాకు తెలీదు, మా డాడీకి తెలీదు. అది మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ సిపిఏ. సో నేను ఇష్టంగానే నా మద్దతు ఆళ్ల సుబ్బమ్మ గారికి తెలిపాను. ఎంపీపీ గారు మీరు ఎట్లా ఫీల్ అవుతారమ్మా, మీరు విజయం సాధించారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మా భర్తను ఈరోజు అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టి కాకుండా చెయ్యాలనుకున్నారు. కానీ మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్వచ్ఛందంగా మాకు వేసిండ్రు అందరూ. అంతే. థ్యాంక్ యూ. అది పరిస్థితి. త్రిపురాంతకం ఎన్నికల సుఖాంతమైందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. వారం 10 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యుల మీద